చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? హై బ్రో, హాయ్. ఎలా ఉంది గేమ్ చేంజర్? కొండదేవరా కొండరి వద్దులే. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? You respect and take respect. I respect the person has best rights. థియేటర్లో కూర్చోబెట్టి గంటన్నర సేపు ఎర్రి చేసాడు బ్రో. ఏదో పెద్ద కళాకారులు గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? హరీష్ శంకర్ మూవీ లాగా ఉంది. గ్లోబల్ స్టార్ లెవెల్లో ఉందా? ఏం లేదండి, లోకల్ స్టార్ లా ఉంది, గ్లోబల్ స్టార్ లా లేదు. లోకల్ స్టార్ లాగా ఉందా? ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? నిజంగా అంత పెద్ద హీరోని పట్టుకొని నిజంగా ఇట్లాంటి రోడ్ సినిమా అసలు ఊహించదండి. నిజంగా వరస్ట్ ఈ మడ్డలో సినిమా ఈ అమ్మాయి రామ్ చరణ్ అన్నకి ఎట్లా చూపించారని గ్లోబల్ స్టార్ నిజంగా వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడడానికి కర్మ అన్న ఫీలింగ్ కలిగింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి రామ్ చరణ్ అన్నకి ఎట్లా చూపించారని గ్లోబల్ స్టార్ నిజంగా వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడడానికి కర్మ అన్న ఫీలింగ్ కలిగింది. డాన్స్ వేணுమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేணுమా ఫైట్ ఇరుకు, ఎలివేషన్ వేணுమా ఎలివేషన్ ఇరుకు, కానీ స్టోరీ నా ఇరుకు. మేము 100% పుష్పం దాడుతా అనుకున్నా, దంగలు దాడుతా అనుకున్నా, లోపల ఏం లేదు, సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు. నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. మొత్తం బోర్ అన్న, మేము బోర్ అంటే ఏదన్నా సెకండ్ మొత్తం బోరు. ఏమయ్యా, ఏం జరుగుతోంది? ఏముంది ఆ సినిమాలో? శంకర్ గారు మీ అడ్రస్ పెట్టండి దయచేసి, మీ వల్ల మా హీరో బ్యాడ్ అయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, రామ్ చరణ్ ఫ్యాన్, నాకు తెలుసులే కానీ నువ్వు సినిమా మాత్రం మెగా ఫ్యాన్స్ కి అన్ప్రెడిక్టబుల్ రాడన్నా. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? కావాలనే నెగిటివ్ చేస్తున్నారు. కావాల్సిన నెగిటివ్ చేస్తారు సార్. ఇది వైసీపీ నాయకులు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అసలు ఈ వైసీపీ నాయకులకు కొంచెమన్నా బుద్ధి శరం సిగ్గు శరం ఏమైనా ఉందా అన్న? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను గేమ్ చేంజర్ ఉందని వచ్చాం సినిమాకి, కానీ ఇండియన్ 3 చేశారు. సినిమా అయితే బాగుంది, వన్ టైం వాచబుల్ భయ, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేనైతే. ఓకే ఓకే అర్థమైంది. సాంగ్స్ కి అంటున్నారు 80 crores, ఆ 80 crores బొక్క, 80 కోట్లు బొక్క. చెప్పరా ఎవడి మీటా గారు, మీరు బూతులు పంచకు ఆపండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మన రామ్ చరణ్ ఏదైనా మెగా ఫ్యామిలీ కింద ఎవడైనా సరే జై మెగాస్టార్. థ్యాంక్ యూ. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. మధ్యలో వస్తారు ఇలాంటి పోరంబొకళ్ళు, దాంతో మనం పట్టించుకోకూడదు, అర్థమైందా? ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే యాక్టింగ్ పరంగా చిచ్చుపాడేసాడు, 1 man show చేస్తాడు. ఏముందన్న సినిమాలో నచ్చడానికి ఒక హై మూమెంట్ చెప్పండి. నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? పొలిటికల్ గా ఉంది. ఇదే గనక ముందు వచ్చినట్టయితే వాడికి 11 సీట్లు కూడా వచ్చిండే కాదు. అది 3 trailers చూస్తే 100% ఫస్ట్ సక్సెస్ విల్ బి బాలయ్య మూవీ, సెకండ్ విల్ బి సంక్రాంతి, థర్డ్ ఇదే. నిజమా? అరే ఇంత ఇంటెలిజెంట్ ఎలా డెవలప్ చేశారా? నాకైతే స్కంద సినిమా ఇంకో 100 సార్లు చూడొచ్చు అనిపించింది భయ్యా, గేమ్ చేంజర్ చూసాక. అయితే 3 గంటలు నిద్రపోక సాంగ్ వస్తుందని చూసాం. 3 గంటలు ఎందుకు వచ్చా? శ్రీకాకుళం వెళ్ళాల్సింది, ఎక్కడ ఉండిపోను. నాకు అర్థం కాలేదు సార్. మరి బ్లాక్ బాస్టర్ అని చెప్పలేము, కానీ యావరేజ్ గా ఉంది. ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో రేంజ్ రాడ్ ఉంటుంది. ఇదైతే శంకర్ రేంజ్ రాడ్. ఒక ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే సినిమా అయితే కాదు. పుష్ప రికార్డుల వరకు ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? పుష్ప రికార్డుల సంక్రాంతి అయిపోయిందంటే ఎవరు రాడుకుంటారు. రాధా 550 స్టీల్ TMT రికార్డులు బ్రేక్ చేసేది అంటున్నారు అన్న. ఏ రికార్డు బ్రేక్ చేయలేదన్న. బాగాలేదు సినిమా, నిద్రపోవచ్చు, బాగా నిద్రపోవచ్చు సినిమా. నైట్ తమ్ముడు ఓవర్ చేస్తున్నావు. శంకర్ గారు మళ్ళీ భారతీయ 2 అనుకోవచ్చు. ఇది దానికన్నా రాడ్. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్యా. మర్చిపోండి భయ్యా, రామ్ చరణ్ కోసం పోండి భయ్యా. ఆ విషయం మాకు తెలుసులే. ఎలా ఉంది నాకు
గేమ్ ఓవర్. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం పదండి. శంకర్ డైరెక్షన్ మర్చిపోయాడు. చాలా మంది కంబ్యాక్ అంటున్నారు. గో బ్యాక్. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. కామెడీ లేదు, ఫైటింగ్స్ కొంచెం బోరింగ్ గా ఉన్నాయి, పెద్దగా డైలాగ్స్ కూడా లేవు. నీకు దండం అమ్మా. ఇంత రాడ్ రంబాల మూవీ అసలు ఎక్కడ శంకర్ అసలు శంకర్ మూవీనే కాదన్నది. శంకర్ గారు డైరెక్షన్ బంద్ చేసుకోవాలి. అందరు హీరోల ఇజ్జత్ తీస్తున్నా అంటే శంకర్ సర్వనాశనం చేసావు. దైద్రి పెదవా బాగలేదు. రామ్ చరణ్ కెరీర్ లో ఫస్ట్ దైద్రమైన సినిమా ఇదే. వేస్ట్. ఓకే ఓకే